హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాము. సిక్వల్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జాయింట్స్. జనరల్గా ఎక్కువగా ఇంటర్వ్యూస్లో ఫస్ట్ అడిగే కాన్సెప్ట్ జాయింట్స్. అలాగే మనము ఎక్కడైనా సరే ప్రాజెక్ట్లో కూడా ఎక్కువగా జాయింట్స్ యూజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక కాన్సెప్ట్లోకి వచ్చినట్లయితే జాయింట్స్ అంటే రిట్రీవింగ్ ద డేటా ఫ్రమ్ 2 or more టేబుల్స్ బేస్డ్ ఆన్ ఏ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే నీకు మల్టిపుల్ టేబుల్స్లో డేటా ఉంది. ఆ మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాను రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా ఒక రిలేషన్షిప్ బేస్ చేసుకొని అప్పుడు జాయింట్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొడక్ట్ టేబుల్ ఉంది, కస్టమర్ టేబుల్ ఉంది, ఇలా డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టేబుల్స్ నుంచి ఏదైనా కామన్ కాలం యూజ్ చేసి, లేకపోతే నార్మల్గా మల్టిపుల్ కాలమ్స్ డేటాను రిట్రీవ్ చేయాలనుకుంటే ఈ జాయింట్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. జాయింట్స్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో వచ్చేసి ఇన్నర్ జాయిన్, దాన్ని ఈక్వి జాయిన్ అని కూడా అంటాము. తర్వాత అవుటర్ జాయిన్లో వచ్చేసి లెఫ్ట్ జాయిన్ లేదంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్, అలాగే రైట్ జాయిన్ లేదా రైట్ అవుటర్ జాయిన్, అలాగే ఫుల్ జాయిన్ లేదంటే ఫుల్ అవుటర్ జాయిన్, తర్వాత క్రాస్ జాయిన్, సెల్ఫ్ జాయిన్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడొచ్చు. ఫస్ట్ ఇన్నర్ జాయిన్ ఉంది. ఇన్నర్ జాయిన్ని ఈక్వి జాయిన్ కూడా అంటారు. ఇన్నర్ జాయిన్ అంటే ఒకవేళ 2 టేబుల్స్ తీసుకుంటే ఆ 2 టేబుల్స్లో మ్యాచింగ్ రికార్డ్స్ను డిస్ప్లే చేస్తుంది. 2 టేబుల్స్ కావచ్చు, 3 టేబుల్స్ కావచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. ఆ టేబుల్స్ మధ్యలో ఉండే మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది, ఏదైనా ఒక కామన్ కాలం యూజ్ చేసి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టేబుల్ 1, టేబుల్ 2 అని ఉంది. అందులో మ్యాచింగ్ డేటా మాత్రమే ఈ ఇన్నర్ జాయిన్ లేదంటే ఈక్వి జాయిన్ యూజ్ చేసి డిస్ప్లే చేయొచ్చు. తర్వాత అవుటర్ జాయిన్స్లో వచ్చేసి ఫస్ట్ లెఫ్ట్ జాయిన్ చూసినట్లయితే కంప్లీట్గా డేటా లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టేబుల్స్లో ఉండే మ్యాచింగ్ రికార్డ్స్ వచ్చేస్తాయి. తర్వాత లెఫ్ట్ టేబుల్లో ఉండే డేటాను తీసుకుంటుంది. కరస్పాండింగ్ రైట్ సైడ్ టేబుల్లో వచ్చేసి నల్ వాల్యూస్ను డిస్ప్లే చేస్తుంది. అంటే 2 టేబుల్స్లో మ్యాచింగ్ రికార్డ్స్తో పాటుగా లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఉండే అన్మ్యాచింగ్ రికార్డ్స్, దాని కరస్పాండింగ్ రైట్ సైడ్ టేబుల్లో నల్ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. అలాగే అవుటర్ జాయిన్లో సెకండ్ వన్ వచ్చేసి రైట్ అవుటర్ జాయిన్. రైట్ జాయిన్లో వచ్చేసి మీకు 2 టేబుల్స్లో ఉండే మ్యాచింగ్ రికార్డ్స్ వచ్చేస్తాయి. తర్వాత రైట్ సైడ్ టేబుల్లో ఉండే అన్మ్యాచ్డ్ రికార్డ్స్ వచ్చేస్తాయి. దాంతోపాటుగా లెఫ్ట్ సైడ్లో కరస్పాండింగ్ నల్ వాల్యూస్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే కంప్లీట్గా మనకు రైట్ సైడ్ టేబుల్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది రైట్ జాయిన్ అంటే. తర్వాత అవుటర్ జాయిన్లో థర్డ్ వన్ వచ్చేసి ఫుల్ అవుటర్ జాయిన్ ఏంటంటే ఆ టేబుల్స్లో ఉండే కంప్లీట్ డేటాను డిస్ప్లే చేస్తుంది. అంటే ఫస్ట్ మ్యాచింగ్ రికార్డ్స్, తర్వాత అన్మ్యాచ్డ్ రికార్డ్స్ 2 టేబుల్స్ నుంచి డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ టేబుల్ 1లో ఉండి టేబుల్ 2లో లేకపోతే అక్కడ నల్ వాల్యూస్, అలాగే టేబుల్ 2లో ఉండి టేబుల్ 1లో లేకపోతే టేబుల్ 1లో నల్ వాల్యూస్ను డిస్ప్లే చేస్తుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ప్రాక్టికల్గా ఎలా చేయాలో నేర్చుకుందాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 టేబుల్స్ను క్రియేట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి క్లాస్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి క్లాస్ ఐడి ఇంటీజర్, తర్వాత క్లాస్ నేమ్ క్యారెక్టర్ ఒక 10 క్యారెక్టర్స్ తీసుకుందాము. నెక్స్ట్ క్లాస్ సైజ్ వచ్చేసి ఇంటీజర్. సో ఇవి 3 కాలమ్స్. ఈ క్లాస్ టేబుల్లో 3 కాలమ్స్ తీసుకుంటున్నాము. తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. టేబుల్ వచ్చేసి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ప్రాక్టీస్ కాబట్టి ఫ్యూ రికార్డ్స్ను ఇన్సర్ట్ చేద్దాము. ఇన్సర్ట్ ఇంటూ క్లాస్ వాల్యూస్. ఇందులో వచ్చేసి క్లాస్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకుంటున్నాను. తర్వాత క్లాస్ నేమ్ MCA, ఇది క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్స్లో ఇచ్చేసేయాలి. నెక్స్ట్ క్లాస్ సైజ్ 30 సెలెక్ట్ చేసి కాపీ చేసి అలాగే కింద పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రికార్డ్లో వచ్చేసి క్లాస్ ఐడి 101 అండ్ ఇక్కడ వచ్చేసి MTech అండ్ క్లాస్ సైజ్ వచ్చేసి సంథింగ్ లైక్ 25. అలాగే ఇక్కడ 102 బీటెక్ క్లాస్ సైజ్ వచ్చేసి 40. తర్వాత ఈ 3 రికార్డ్స్ను ఇన్సర్ట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్సర్ట్ అవుతున్నాయి చూడండి.
తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్, సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. చూడండి ఈ విధంగా క్లాస్ టేబుల్ను మనము డిజైన్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టేబుల్ క్రియేట్ చేసుకుందాము. అది వచ్చేసి స్టూడెంట్ టేబుల్ అని చెప్పి తీసుకుందాము. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ ఐడి ఇంటీజర్, అలాగే స్టూడెంట్ నేము క్యారెక్టర్, తర్వాత క్లాస్ ఐడి ఇంటీజర్, మార్క్స్ ఇంటీజర్. గో, సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. సో స్టూడెంట్ టేబుల్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాము. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. ఇక్కడ స్టూడెంట్ ఐడి 1, స్టూడెంట్ నేమ్, తర్వాత క్లాస్ ఐడి మార్క్స్, తర్వాత 2b. ఇక్కడ అగైన్ మళ్ళీ 100 ఇచ్చేస్తున్నాను అండ్ 200. ఇక్కడ 3c 101, సంథింగ్ లైక్ 600, 4d 102, 250, 5e 105. సో ఈ విధంగా కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాము. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా 5 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయినాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. చూడండి ఓకే, ఇప్పుడు మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి క్లాస్ అని చెప్పేసి, ఇంకొకటి స్టూడెంట్ అని చెప్పేసి. సో రెండింటిని చూద్దాము. ఈ విధంగా క్లాస్ ఐడి, క్లాస్ నేమ్, క్లాస్ సైజ్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, క్లాస్ ఐడి, మార్క్స్. సో ఈ 2 టేబుల్స్ అందులో వచ్చేసి డిఫరెంట్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనము జాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్నర్ జాయిన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే ఇట్ రిటర్న్స్ ఓన్లీ ద మ్యాచింగ్ డేటా బిట్వీన్ ద టేబుల్స్. అంటే 2 టేబుల్స్ మధ్యలో మ్యాచింగ్ డేటా మాత్రమే తీసుకుంటుంది, ఏదైనా ఒక కామన్ కాలం యూజ్ చేసి. ఇందులో కామన్ కాలం వచ్చేసి క్లాస్ ఐడి ఉంది. ఈ క్లాస్ ఐడి యూజ్ చేసి ఆ 2 టేబుల్స్ మధ్యలో మ్యాచింగ్ డేటాను డిస్ప్లే చేద్దాము. ముందుగా సెలెక్ట్, అందులో మనకు ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మెన్షన్ చేయండి. ఫస్ట్ నాకు స్టూడెంట్ ఐడి కావాలి, తర్వాత స్టూడెంట్ నేమ్ కావాలి, తర్వాత క్లాస్ ఐడి కావాలి, అలాగే క్లాస్ నేమ్ కావాలి. ఓకే, సో ఇవి ఏ టేబుల్ ఫ్రమ్ స్టూడెంట్ టు టేబుల్. తర్వాత ఇన్నర్ జాయిన్ క్లాస్ టేబుల్. సో జనరల్గా వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ టేబుల్, క్లాస్ టేబుల్ అని తీసుకుంటున్నాము. మనం తర్వాత వీటిని యూజ్ చేయాలి. సో మనకు ఈజీగా ఉండడానికి వీటికి అలియాస్ నేమ్స్ని అలొకేట్ చేస్తాము. లైక్ స్టూడెంట్ ఎస్ అని చెప్పేసి, క్లాస్కు సి అని చెప్పేసి ఒక అలియాస్ నేమ్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇందులో వచ్చేసి ఏదైనా ఒక కామన్ కాలం కావాలి కాబట్టి ఆన్ అని చెప్పేసి స్టూడెంట్లో ఉండే క్లాస్ ఐడి అలాగే క్లాస్లో ఉండే క్లాస్ ఐడి మ్యాచ్ అయిన డేటాను డిస్ప్లే చేయాలి. సో ఈ విధంగా జస్ట్ క్వైరీని మనము రాయడం జరిగింది. స్టూడెంట్ ఐడి కావాలి స్టూడెంట్ టేబుల్ నుంచి, అలాగే స్టూడెంట్ నేమ్ కావాలి, తర్వాత క్లాస్ ఐడి, క్లాస్ నేమ్ కావాలి. ఇక్కడ స్టూడెంట్ టేబుల్, తర్వాత క్లాస్ టేబుల్ రెండింటిని ఇన్నర్ జాయిన్ చేస్తూ కామన్ కాలం వచ్చేసి మనము క్లాస్ ఐడి తీసుకుంటున్నాం 2 టేబుల్స్ నుంచి. తర్వాత సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది. ఎందుకు? అంబిగ్యూయస్ కాలం నేమ్ క్లాస్ ఐడి. క్లాస్ ఐడి వచ్చేసి 2 టేబుల్స్లో ఉంది, క్లాస్ టేబుల్లో ఉంది, స్టూడెంట్ టేబుల్లో ఉంది. సో మనం డైరెక్ట్గా క్లాస్ ఐడి సిఐడి అని చెప్పేస్తే అది ఏ టేబుల్ నుంచి వస్తుందని చెప్పి అక్కడ క్లారిటీగా లేదు, అందుకే ఎర్రర్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం మెన్షన్ చేయాలి క్లియర్గా వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ టేబుల్ నుంచి కావాలనుకుంటే s.cid అంటే స్టూడెంట్ టేబుల్లో ఉండే క్లాస్ ఐడి, దానికి వచ్చేసి ఏదైనా ఒక నేమ్ ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ క్లాస్ ఐడి అని చెప్పేసి. అలాగే క్లాస్లో ఉండే క్లాస్ ఐడి కావాలనుకుంటే c.cid, దీనికి వచ్చేసి ఒక నేమ్ ఇచ్చేసేయండి లైక్ క్లాస్ ఐడి, ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, తర్వాత క్లాస్ ఐడి, స్టూడెంట్లో ఉండే క్లాస్ ఐడి, ఈ 3 వచ్చేసి స్టూడెంట్ టేబుల్ నుంచి తీసుకుంటున్నాము.
తర్వాత క్లాస్ ఐడి క్లాస్ టేబుల్ నుంచి, క్లాస్ నేమ్ కూడా క్లాస్ టేబుల్ నుంచి. ఈ రెండింటిని ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇప్పుడు వచ్చేసి మనకు క్లాస్ టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి, స్టూడెంట్ టేబుల్లో 5 రికార్డ్స్ ఉన్నాయి. అందులో మ్యాచింగ్ రికార్డ్స్ అంటే కాలం వచ్చేసి ఏంటిది మనకు క్లాస్ ఐడి. క్లాస్ ఐడి మీరు చూసినట్లయితే 101, 100, 101, 102 ఇవి మాత్రం మ్యాచ్ అవుతున్నాయి. ఈ 4 రికార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. చూసారా, ఇక్కడ వచ్చేసి ఇందులో కామన్ కాలం లేనిది 105. స్టూడెంట్ టేబుల్లో ఈ 5th రికార్డ్ వచ్చేసి 105 ఉంది, అది వచ్చేసి క్లాస్ ఐడిలో లేదు. మిగతావన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి, అందుకే 4 రికార్డ్స్ మాత్రమే వచ్చేస్తున్నాయి. ఈ ఇన్నర్ జాయిన్ లేదంటే ఈక్వి జాయిన్ యూజ్ చేస్తే ఆ 2 టేబుల్స్లో మ్యాచింగ్ రికార్డ్స్, ఆ 4 రికార్డ్స్ అనమాట. క్లాస్ ఐడి వచ్చేసి కామన్ కాలంగా తీసుకున్నాం కాబట్టి ఆ 2 టేబుల్స్లో ఈ 4 రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో ఈ విధంగా మనకు ఇన్నర్ జాయిన్ అనేది వర్క్ అవుతుంది. తర్వాత అవుటర్ జాయిన్స్. అవుటర్ జాయిన్స్లో వచ్చేసి మ్యాచింగ్ డేటా యాజ్ వెల్ యాజ్ అన్మ్యాచింగ్ డేటా కూడా డిస్ప్లే అవుతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి లెఫ్ట్ జాయిన్. లెఫ్ట్ జాయిన్లో వచ్చేసి ఫస్ట్ 2 టేబుల్స్లో ఉండే మ్యాచింగ్ డేటా డిస్ప్లే చేస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి అన్మ్యాచ్డ్ డేటా, కరస్పాండింగ్ వాల్యూస్ రైట్ సైడ్ టేబుల్లో వచ్చేసి నల్ వాల్యూస్ డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక స్మాల్ రిక్వైర్మెంట్ ఏంటంటే గెట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అలాంగ్ విత్ ద క్లాసెస్ ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈస్ హ్యావింగ్ క్లాస్. ఇక్కడ ఏ స్టూడెంట్కి అయితే క్లాస్ అలొకేట్ చేసిందో ఆ డీటెయిల్స్ని డిస్ప్లే చేయాలి. సో సేమ్ ఇందాక రాసినట్టుగానే సెలెక్ట్, అందులో ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ ఐడి, కామా స్టూడెంట్ నేమ్, స్టూడెంట్లో ఉండే క్లాస్ ఐడి దానికి స్టూడెంట్ క్లాస్ ఐడి, అలాగే క్లాస్లో ఉండే క్లాస్ ఐడి దానికి క్లాస్ ఐడి, నెక్స్ట్ క్లాస్ నేమ్. ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ దానికి అలియాస్ నేమ్ ఎస్, లెఫ్ట్ జాయిన్ క్లాస్ సి. ఆన్ స్టూడెంట్లో ఉండే క్లాస్ ఐడి ఈజ్ ఈక్వల్ టు క్లాస్లో ఉండే క్లాస్ ఐడి. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇక్కడ ఈ 4 రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి. మ్యాచింగ్ రికార్డ్స్ డిస్ప్లే చేసింది. లెఫ్ట్ టేబుల్ వచ్చేసి స్టూడెంట్, రైట్ సైడ్ టేబుల్ వచ్చేసి క్లాస్. లెఫ్ట్ సైడ్ టేబుల్లో అన్మ్యాచింగ్ రికార్డ్ ఈ 5th రికార్డ్, అందులో స్టూడెంట్ ఐడి నేమ్ తర్వాత క్లాస్ ఐడి వచ్చేసినాయి. ఈ 3 రికార్డ్స్ వచ్చేసినాయి. కానీ రైట్ సైడ్ టేబుల్లో ఉండే క్లాస్లో మ్యాచింగ్ డేటా లేదు కాబట్టి దాని ప్లేస్లో నల్ వాల్యూస్ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్, తర్వాత లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి అన్మ్యాచ్డ్ రికార్డ్స్ వాటి కరస్పాండింగ్ కాలమ్స్లో వచ్చేసి నల్ వాల్యూస్ డిస్ప్లే చేస్తుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ జాయిన్ లేదంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్. తర్వాత రైట్ జాయిన్ లేదంటే రైట్ అవుటర్ జాయిన్. సేమ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్, అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ సైడ్ టేబుల్, కరస్పాండింగ్ వాల్యూస్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ టేబుల్ విల్ బి నల్. సో మనకు లెఫ్ట్ సైడ్ టేబుల్లో నల్ వచ్చేస్తే రివర్స్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ జాయిన్ కాకుండా రైట్ జాయిన్ తీసుకుందాం. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇక్కడ 4 రికార్డ్స్ మ్యాచింగ్ రికార్డ్స్ వచ్చినాయి, కానీ ఇక్కడ రైట్ సైడ్ టేబుల్లో క్లాస్లో 3 రికార్డ్సే ఉన్నాయి. ఎక్స్ట్రా రికార్డ్స్ అన్మ్యాచింగ్ రికార్డ్స్ లేవు కాబట్టి ఇక్కడ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ నల్ వాల్యూస్ ఏమీ రాలేదు. సో నీకు క్లాస్ టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి, స్టూడెంట్ టేబుల్లో 5 రికార్డ్స్ ఉన్నాయి. సో 2 టేబుల్స్లో మ్యాచింగ్ రికార్డ్సే ఉన్నాయి. రైట్ సైడ్ టేబుల్ నుంచి చూస్తే అన్మ్యాచ్డ్ రికార్డ్స్ లేవు. క్లాస్ టేబుల్లో వచ్చేసి 3 రికార్డ్స్, ఆ 3 రికార్డ్స్ స్టూడెంట్ టేబుల్తో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఏమీ డిస్ప్లే అవ్వట్లేదు. తర్వాత ఫుల్ జాయిన్, దాన్ని ఫుల్ అవుటర్ జాయిన్ అంటారు. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ 2 టేబుల్స్లో మ్యాచింగ్ రికార్డ్స్ తర్వాత అన్మ్యాచ్డ్ రికార్డ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తుంది. ఇది వచ్చేసి ఫుల్ జాయిన్ లేదంటే ఫుల్ అవుటర్ జాయిన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ ఏంటంటే జాయిన్ వితౌట్ అ కామన్ కాలం క్రైటీరియా ఈస్ కాల్డ్ యాజ్ అ క్రాస్ జాయిన్. అంటే ఇందులో కామన్ కాలం అలాగే మ్యాచింగ్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. మీరు ఎప్పుడైనా సరే డిఫరెంట్ కాంబినేషన్స్ను ఫైండ్ అవుట్ చేయాలి టేబుల్స్లో అనుకుంటే అప్పుడు క్రాస్ జాయిన్ యూజ్ చేసుకోవచ్చు. రిజల్ట్ ఎలా వస్తుందంటే ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ బిట్వీన్ ద టేబుల్స్, అంటే కార్టేషియన్ ప్రొడక్ట్ అనొచ్చు, మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టేబుల్లో 3 రికార్డ్స్ ఉండి సెకండ్ టేబుల్లో 3 రికార్డ్స్ ఉంటే 3 3 is 9 రికార్డ్స్ టోటల్గా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ సినారియో చూసినట్లయితే గెట్ ద డిఫరెంట్ పాసిబిలిటీస్ హౌ అ స్టూడెంట్ కెన్ బి అసైన్ టు ఏ క్లాస్ ఓన్లీ వెన్ దే ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 200 మార్క్స్. అంటే ఒక స్టూడెంట్
ఏ క్లాస్ అలొకేట్ చేసే పాసిబిలిటీ ఉందని చెప్పేసి. అలాగే 200 మార్క్స్ కంటే ఎక్కువ ఉండాలి అలొకేట్ చేసేటప్పుడు, అసైన్ చేసేటప్పుడు. సో ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్ ఎస్ క్రాస్ జాయిన్ క్లాస్ సి. ఇందులో స్టూడెంట్ ఐడి తీసుకుందాము, తర్వాత స్టూడెంట్ నేమ్, నెక్స్ట్ క్లాస్లో ఉండే క్లాస్ ఐడి, తర్వాత క్లాస్ నేమ్. సో ఇక్కడ ఎలాంటి కామన్ కాలం ఉండదు కాబట్టి ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, క్లాస్ ఐడి, క్లాస్ నేమ్. టోటల్గా మనకు ఫస్ట్ టేబుల్లో 3 రికార్డ్స్, సెకండ్ టేబుల్లో 5 రికార్డ్స్ ఉన్నాయి, 15 రికార్డ్స్. సో ఇక్కడ 15 రికార్డ్స్ డిస్ప్లే చేయడం జరిగింది. చూసారా, ఫస్ట్ స్టూడెంట్ ఐడి 1 ఉంది, స్టూడెంట్ నేమ్ ఏ, అలాగే స్టూడెంట్ ఐడి 2, స్టూడెంట్ నేమ్ బి. సో ఇలా 5 రికార్డ్స్కి క్లాస్ ఐడి వచ్చేసి రిపీటెడ్గా వచ్చేసింది. ఓకే, స్టూడెంట్ 1కి క్లాస్ 100 ఎంసీఏ, మళ్ళీ స్టూడెంట్ 1కి 101 ఎంటెక్, మళ్ళీ స్టూడెంట్ 1కి 102 బీటెక్. ఈ విధంగా సో 5 స్టూడెంట్కి ఒకటే క్లాస్ ఐడి, మళ్ళీ నెక్స్ట్ 5 మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ నెక్స్ట్ 5 ఇంకొకటి, అంటే మల్టిపుల్ పాసిబిలిటీస్ అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ఒక వేర్ క్లాస్ యూజ్ చేసి వేర్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 200, ఓన్లీ 12 రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అయ్యాయి. అంటే ఇక్కడ 4 స్టూడెంట్స్కి మాత్రమే 200 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి 4 3s 12. సో ఈ విధంగా క్రాస్ జాయిన్ లేకపోతే కార్టేషన్ ప్రోడక్ట్ అనేది వర్క్ అవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీకు డిఫరెంట్ పాసిబిలిటీస్ అన్నింటికి చెక్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ క్రాస్ జాయిన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా జాయిన్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మీకు నోట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మనది ఎక్సెల్ తెలుగు వీడియోస్ అని పేజ్ ఉంది, మీరు అక్కడ కూడా ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ గురించి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.